చేస్తారండి. 21 సీట్లే పవన్ కళ్యాణ్ ఉన్నాయి, 130 సీట్లు టీడీపీకి ఉన్నాయి. ఫ్యూచర్ లో అంటే నారా లోకేష్ ఫ్యూచర్ 2029లో పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు. నారా లోకేష్ ఫ్యూచర్ ని పక్కన పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పిండా? నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ 2.0 వర్షన్ వస్తుంది కదా, చెప్పినాడుగా మన దావోస్ మీటింగ్. చంద్రబాబు చెప్పిండా? చంద్రబాబు పక్కన ఉన్నోడే చెప్పిండు. ఫ్యాన్స్ ఎవరు అన్నారేమో. మరి చంద్రబాబు వ్యతిరేకించచ్చు కదా ఆ మాటలను వ్యతిరేకించచ్చు కదా చంద్రబాబు. కూటమిని బీటలు చేయడానికి ఆ మాటలను వ్యతిరేకించచ్చు కదా. నారా లోకేష్ వాడేందుకు వాడు కుర్రాడు, వాడు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా కాడు అన్నారు. ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎందుకు కాకూడదు? సింగిల్ గా అయిందా? కూటమి నుంచి అవుతాడండి. రిటైర్ అయిపోతాడు కదా, అప్పుడు అందరికి వస్తుంది అవకాశం. పవన్ కళ్యాణ్ కి ఉంటుంది ఛాన్స్, నారా లోకేష్ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటారు 2.0, తట్టుకునే శక్తి ఉందా కూటమికి? ఎందుకు లేదు? ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సార్లు సీఎం రాసి పెట్టుకుంటారు. ఇవాళ జగన్ జనంలోకి వచ్చిన తీరు చూసినా మంచిదే కదండి. పోలీసులు ఆపగలిగినారా? పోలీసులు ప్రయత్నం ఆయన చేసుకుంటారు, మంచిదే కదా. మొన్న ఎయిర్పోర్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు జగన్ ని తట్టుకునే శక్తి ఎవరికి? జగన్ కంటే పవన్ కళ్యాణ్ ఇంకా బలవంతుడు, చంద్రబాబు నాయుడు ఇంకా బలవంతుడు. ఓకేనా? ఎవరు బలం మరి అలాగైతే అందుకనే ముగ్గురు కలిసి వచ్చారా? కొట్టాలని ఎందుకు వచ్చిండు? అందుకనే ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురు ఎందుకు వచ్చినారు? సో ఈసారన్నా ఎలక్షన్ లో విడివిడిగా వచ్చే అవకాశాలు ఏమన్నా? కూటమి వస్తుంది. మీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుడు పిఎం మోడీ ఉన్నాడు. మోడీ ఆయన సొంత బలంతో పిఎం అయ్యిందా? అంటే గుజరాత్ లో ఎలాంటి కూటమి లేకుండా సింగిల్ గా వచ్చింది. ఆంధ్ర నుండి చంద్రబాబు నాయుడు చాలా మంది సపోర్ట్ చేశారు కదా, తప్పేముంది? మోడీకి చంద్రబాబు నాయుడు పోటీయా? మోడీకి చంద్రబాబు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఓకేనా? కూటమిగా రావచ్చు, తప్పు లేదు అంటున్నాను. కూటమిగా కూడా పోటీ చేయొచ్చు, సింగిల్ గానే పోటీ చేసి సీఎం అవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసిందా? మరి మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు? సింగిల్ గా వస్తే గెలవలేరని చాలా మంది. రాజశేఖర రెడ్డి ఎంతమందిని కలుపుకున్నాడు? సిపిఐని, సిపిఎం ని, కేసీఆర్ ని అందరినీ కలుపుకొని పోటీ చేసి సీఎం అయ్యాడు. అప్పుడు మీరు అడగలేదు? అప్పుడు మేము పుట్టలే కాబట్టి, అప్పటికి మేము పుట్టలే. 2004లో అప్పటికి మాకు రాజశేఖర రెడ్డి ఎంతమందిని భాగస్వామ్యం చేసి సీఎం అయ్యాడు ఒకసారి చూడండి. అప్పట్లో టీడీపీ ఎంతమందిని కలుపుకొని వచ్చింది? నేను తప్పు పట్టలేదు. టీడీపీ అప్పట్లో ఎంత మందిని కలుపుకొని వచ్చింది? టీడీపీ ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. టీడీపీ సింగిల్ గా వస్తే మినిస్టర్లు తీసుకోవడం సీఎంలు కాదు, ఎలయన్స్ కూడా ఇవ్వాలి. మరి ఎందుకు 14 ఏళ్ల చరిత్రలో ఏం చెయ్యలేకనే కదా సింగిల్ గా రాలేకపోతాను అని అంటారు. అంతటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు సింగిల్ గా రాలేకపోతారు? కొంతమంది కూటమికి వెళ్తారు, కూటమికి వెళ్ళినందుకు మాత్రాన బలహీనలని కాదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్ సింగిల్ గా వచ్చే దమ్మున్నప్పుడు 14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఎందుకు రాలేకపోతాడు? జగన్మోహన్ రెడ్డి అసలు భారతదేశ చరిత్రలోనే ఇంత చిత్తుగా ఓడిపోయిన సీఎం నేను ఎక్కడ చూడలేదు. 18 సీట్లు వస్తేనే హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు, ఎప్పుడైనా ప్రతిపక్ష హోదా దక్కలేదా? సరే, సీఎం గా ఓడిపోయాడు కానీ ప్రతిపక్ష హోదా దక్కలేదా? 11 సీట్లు వచ్చిన జగన్ 11 సీట్లు ఆయన పొగుడుతున్నావు. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ పని ఏంటండి? ఆయన గ్రేట్ విజనరీ. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకి రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకే చెప్పింది కదా, రెడ్ బుక్ లో ఆల్రెడీ మీ పేర్లను ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పిన విధంగానే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా. లేదు, రెడ్ బుక్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే అప్పట్లో అక్రమంగా చాలా మంది సంపాదించుకున్నారు. సారా మీద అవ్వచ్చు, మందు మీద అవ్వచ్చు, ఇసుక మీద అవ్వచ్చు. సో వీళ్ళందరినీ కూడా మేము బయటకు తీస్తాము. దీని ద్వారా ఆల్రెడీ లోకేష్ కి ఇస్తే బాగుంది అని చెప్పేసి ఆయన అన్నారు. అవును, ఇస్తే బాగుండు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి, లోకేష్ గారు కూడా ఉండాలి. ఇద్దరు సీఎంలు ఉన్నారు అంటే 2 ప్రాంతాలు కదా ఆంధ్రాకి. రాయలసీమ ఉంది, సో రాయలసీమకి ఒక డిప్యూటీ సీఎం పెట్టాలి, ఆంధ్ర ప్రాంతానికి కూడా. అలాంటప్పుడు సీఎం కూడా ఇద్దరిని పెడితే బాగుంటుంది. సీఎం ఉండేటప్పుడు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నాయో చెప్పండి మీరు. 5 మంది. ఆయన కూడా ఎందుకు పెట్టుకున్నారు? 5గురిని హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటారనే కదా. ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఎందుకు విభజిస్తున్నారు? కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పరిపాలన బాగుంటుందని కదా. అలాగాని ఇస్తే జనసేన నాయకులు ఊరుకుండే అవకాశం ఉంది. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఊరుకుంటారు అలా చేస్తే? జనసేన, బీజేపీ, తెలుగుదేశం వేరే కాదు, అదొక ఫ్యామిలీ. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు.
బయట ఉన్న వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఇదంతా. ఏమో ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని నేనే కోరుకుంటున్నాను. నేను టీడీపీ, కానీ ఆయనకు కూడా అవకాశం రావాలి. ఎందుకంటే రాజ్యాంగంలోన ఇన్ డెమోక్రసీ ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, సంతోషం. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి. మరి సింగిల్ గా ప్రతి ఒక్కరికి పోటీ రావాలి. చేస్తే కదా కానీ అవ్వాల్సింది. ఇప్పటి వరకు కాపు వర్గం నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేకపోయారు. నేను క్యాస్ట్ల కోసం మాట్లాడినాను. మన అందరిది ఒకటే మతం, మా అన్న మతం. కాపు రెడ్డి నేను ఎప్పుడు మాట్లాడను. ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు. సరే అన్న, సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా సీఎం కావాల్సింది. ఇట్లా కూటమి కట్టుకొని వస్తే సీఎం ఎప్పుడైతాడు? ఇప్పుడు ఏదో సామెత ఉంది, నరకాసుని చంపడానికి శ్రీకృష్ణుడికి ఉన్న బలం సరిపోలేదు, సత్యభామ సహాయం తీసుకున్నాడు. అలా అని అలా 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 మీరు అర్థం చేసుకోండి. అంటే జగన్ నరకాసులు అంటారు. అర్థం అంటే చేసుకోండి. చంద్రబాబు విజనరీ లీడర్ కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారా? అర్థం కాలే క్వశ్చన్ మళ్ళీ అడగండి. చంద్రబాబు నారా లోకేష్ ని కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారా? నేను అట్లా అనుకోవడం లేదు. మరి సీఎం ఎలా అయితే పవన్ కళ్యాణ్? ఏమో ఫ్యూచర్ లో అవ్వచ్చు కదా. అంటే సింగిల్ గా పోటీ చేయాలి కదా. సింగిల్ గా పోటీ చేస్తారు, అలయన్స్ లో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకరు సీఎం అవుతారని నేను అలయన్స్ అనుకుంటున్నాను. లో పోటీ చేస్తే సీఎం కాడు, సింగిల్ గా పోటీ చేస్తేనే అలా సీఎం ఎందుకు అవుతాడు. అనుకుంటాం? అలయన్స్ లో పోటీ చేస్తే ఎందుకు సీఎం కారు? మరి చంద్రబాబు కానిస్తాడా? 21 సీట్లు వచ్చిన కుమారస్వామి కర్ణాటకలో సీఎం అయ్యిండు కదా. 21 సీట్లు సరిపోతాయి. ఆడ ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా? అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి? కర్ణాటకలో 250 సీట్లు ఉన్నాయి. మరి 21 సీట్లకి ఎట్లా? ఎందుకంటే వాళ్ళకి వేరే గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు వచ్చినా గానీ ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారా అంటున్నారు. ఇంకో వేరే గవర్నమెంట్ ఎందుకు అవుతారు? ఆంధ్రాకి అవుతారు. ఆయన కూడా అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సింగిల్ గా పోటీ చేస్తే